జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చేటటువంటి ఒక కీలకమైన నిర్ణయానికి మన మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పేపర్ లీకులు కావచ్చు, అదేవిధంగా పరీక్షల నిర్వహణలో లోపాలకు శాశ్వతమైన పరిష్కారం తీసుకురావాలనే లక్ష్యంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద అడుగు అయితే వేశారు. ఆధార్ వ్యవస్థ రూపకల్పనలో కీలక పాత్ర పోషించినటువంటి నందన్ నీలేకనికే ఇప్పుడు మన పరీక్షల వ్యవస్థను గాడిలో పెట్టేటటువంటి బాధ్యతను కూడా మోడీ ప్రభుత్వం అప్పగించింది. గత కొంతకాలంగా దేశంలో ఈ పేపర్ లీక్లు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అర్థమవుతుందా? ఒక్కో పరీక్ష కోసం నెలలు, కొన్నిసార్లు సంవత్సరాల పాటు కష్టపడినటువంటి విద్యార్థులు చివరి క్షణంలో తీవ్రమైన నిరాశకు గురైనారు. కొన్ని పరీక్షలు పూర్తిగా రద్దయిపోయినాయి. ఇంకొన్ని పరీక్షలు మళ్ళీ నిర్వహించాల్సి వచ్చింది. తప్పు చేయని విద్యార్థులే ఎక్కువగా నష్టపోతారు. అందుకే ఈ పరిస్థితికి శాశ్వతంగా చెక్ పెట్టాలని మన మోడీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అందుకే ఈ పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవస్థను పూర్తిగా సమీక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా కొత్త మార్పులు తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించింది. ఆ బాధ్యతను ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ నిపుణుడు, అదేవిధంగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైనటువంటి నందన్ నీలేకనికి అప్పగించింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న వాళ్ళపైన ఇప్పటికే కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పినారు. వాళ్లకు త్వరగా శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామని, ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా మరింతగా కఠినమైన చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నామని స్పష్టం చేశారు. అదే సమయంలో తప్పు చేసిన వాళ్లను శిక్షించడం ఒకటే సరిపోదని మన మోడీ గారు స్పష్టం చేశారు. ఇలాంటి పేపర్ లీక్లు మళ్ళీ జరగకుండా ఉండాలంటే మొత్తం పరీక్షల వ్యవస్థనే మార్చాల్సిన అవసరం ఉందని చెప్పినారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం 3 ముఖ్యమైన లక్ష్యాలతో ముందుకైతే పోతాంది. మొదటిది, దేశంలో పరీక్షలు రాసేటటువంటి ప్రతి విద్యార్థికి ఈ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం కలగాల. ఇక రెండవది, పరీక్షల నిర్వహణ మొత్తం అందరికీ అర్థమయ్యే విధంగా ఎలాంటి అనుమానాలు లేకుండా జరగాల. ఇక మూడో పాయింట్, కొత్త టెక్నాలజీని ఉపయోగించి పేపర్ లీక్లు అలాగే అక్రమాలు జరగకుండా పరీక్షలకు సంబంధించిన వ్యవస్థను మరింతగా భద్రపరచాల. ఈ 3 లక్ష్యాలతోనే నందన్ నీలేకని నాయకత్వంలో హై పవర్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటైతే చేశారు. ప్రస్తుతం మన దేశంలో పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయి, పేపర్ తయారు చేసే దగ్గర నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా సరి చేయాలా, భద్రతను ఏ విధంగా పెంచాలా, టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలా అనే విషయాలన్నింటినీ కూడా ఈ బృందం పరిశీలించనున్నది. ఆ తర్వాత పూర్తి నివేదికను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నది. ఆ నివేదిక ఆధారంగానే పరీక్షల వ్యవస్థలో కొత్త మార్పులన్నీ కూడా తీసుకురానున్నారు. నందన్ నీలేకని పేరు నాకు తెలిసి చాలా మందికి కొత్త కాదనుకుంటా, చాలా మంది తెలిసే ఉంటుంది. దేశంలో ఆధార్ వ్యవస్థను విజయవంతంగా తీసుకొచ్చినటువంటి బృందంలో ఆయన కీలకంగా పనిచేశారు. కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక పెద్ద డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి అనుభవం ఆయనకు ఉండాలి. అందుకే ఇప్పుడు దేశంలో పరీక్షలు సక్రమంగా జరిగేలా చూసే బాధ్యతను కూడా మన మోడీ ప్రభుత్వం నందన్ నీలేకనికి అప్పగించింది. ఈ టాస్క్ ఫోర్స్ లో నందన్ నీలేకనితో పాటు మాజీ ఇస్రో చైర్మన్ అయినటువంటి ఎస్ సోమనాథ్ గారు, అలాగే మాజీ ఐబీ డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ అయినటువంటి వి కామకోటి వంటి ప్రముఖులు కూడా ఈ టీంలో ఉన్నారు. అంటే టెక్నాలజీ పైన మంచి పట్టు ఉన్నవాళ్ళు, దేశ భద్రత గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు, విద్యారంగంలో ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు అందరూ కలిసి ఈ పరీక్షలకు సంబంధించిన వ్యవస్థను పరిశీలించున్నారు. పరీక్ష పేపర్ తయారు చేసే దగ్గర నుంచి అది పరీక్ష కేంద్రానికి చేరే వరకు, అలాగే పరీక్ష పూర్తయ్యే వరకు ప్రతి దశలో కూడా భద్రత ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఈ బృందం పరిశీలించున్నది. పేపర్ లీక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్రమాలకు పాల్పడిన వాళ్ళను వెంటనే ఎలా గుర్తించాలా, తప్పు చేసిన వాళ్ళపైన త్వరగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలా అనే విషయాలపైన కూడా ఈ బృందం ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనున్నది. అయితే ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం ఈ టాస్క్ ఫోర్స్ ను మాత్రమే ప్రకటించింది. పరీక్షల విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయం పైన ఇంకా ఒక నిర్ణయానికి అయితే రాలా. ఈ బృందం పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాత దానిని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆ తర్వాతే కొత్త విధానాలపైన తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటాది ఒకటే, నెలల తరబడి సంవత్సరాల పాటు కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు న్యాయం జరగాల. పేపర్ లీక్లు, మోసాలు, అక్రమాలు లేకుండా పరీక్షలంతా కూడా ప్రశాంతంగా జరగాల. కష్టపడి చదివిన వాళ్ళకే ఉద్యోగాలు, సీట్లు దక్కాల. అదే లక్ష్యంతో ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం పరీక్షల వ్యవస్థను గాడిలో పెట్టేటటువంటి పని అయితే మొదలుపెట్టింది. ఈ ప్రయత్నం విజయవంతమైతే పరీక్షలపైన విద్యార్థులకు మళ్ళీ నమ్మకం పెరుగుతుంది. నిజాయితీగా కష్టపడిన వాళ్లకు న్యాయం జరుగుతుంది. పేపర్ లీక్లు అలాగే పరీక్షల రద్దు వంటి ఘటనలు కూడా చెక్ పడే అవకాశం ఉంటుంది. మొత్తానికి నందన్ నీలేకని నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ టాస్క్ ఫోర్స్ అనేది దేశ పరీక్షల వ్యవస్థలో భారీ మార్పులకు మొదటి అడుగుగా నిలవబోతుంది. అదే
అది అసలు విషయం అయితే. మిత్రులారా, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి జాతీయ ప్రాధాన్యం ఉన్నటువంటి తాజా వార్తలు, ప్రత్యేకమైన విశ్లేషణల కోసం న్యూస్ అఖండ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.